బాలీవుడ్తో పాటు టాలీవుడ్ చిత్రాల్లోనూ తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన హాట్ బ్యూటీ కిమ్ శర్మ కష్టాల్లో పడింది. ఖడ్గం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను కవ్వించిన ఈ అమ్మడు అప్పట్లో సినిమాలతోనే కాదు, రియల్ లైఫ్లోనూ అందరి నోళ్లలో నానింది. క్రికెటర్ యువరాజ్తో పీకల్లోతు ప్రేమలో పడింది. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్న తరుణంలో యువి తల్లి నో చెప్పడంతో వారి ప్రేమ పెళ్లిపీట లెక్కలేదు. బాలీవుడ్లోకి రాకముందు క్లోజప్ టూత్ పేస్ట్కు మోడల్గా పనిచేసింది. ఆ తర్వాత సన్సిల్క్, పెప్సీ, టాటా సఫారీ, పాండ్స్ వంటి ప్రోడక్ట్స్కు పనిచేసింది. 1993లో డర్ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంటర్ అయింది. తెలుగులో ఖడ్గం, ఆంజనేయులు, మగధీర చిత్రాల్లో కనిపించింది. ఆ విషయం పక్కకు పెడితే కెరీర్లో మంచి జోరు మీద ఉన్నప్పుడే కెన్యాకు చెందిన బిజినెస్ టైకూన్ అలీ పుంజానిని కిమ్ వివాహం చేసుకుంది. కేవలం వారం రోజుల పాటు డేటింగ్ చేసిన వెంటనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి పుంజానీతో కలిసి కెన్యాకు వెళ్లిపోయింది. అయితే ఈ మధ్య ముంబైలో కనబడడంతో కిమ్ మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. విషయమేంటా అని ఆరా తీస్తే అలీతో అభిప్రాయ భేదాల కారణంగా కిమ్ శర్మ అతనికి దూరంగా ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం వారి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడింది. అయితే వీరి మధ్య గొడవల వెనుక మరో కారణం దాగి ఉన్నదనే రూమర్ బలంగా వినిపిస్తోంది. మరో మహిళ వ్యామోహంలో పడి కిమ్ శర్మను పుంజాని వదిలివేసినట్టు సమాచారం. అలా కెన్యా నుంచి ఇండియాకు వచ్చిన కిమ్ శర్మ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మళ్లీ డబ్బులు సంపాదించేందుకు ముంబైలో వ్యాపారం మొదలుపెట్టే ప్రయత్నాల్లో మునిగింది. తన పేరుతోనే ఓ బ్రాండ్ను ప్రారంభించే ఆలోచనలో ఉందట. ఇదే సమయంలో కిమ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త అర్జున్ ఖన్నాతో ఎఫ్ఐఆర్ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కిమ్ రాకతో అర్జున్ ఖన్నా కాపురం ప్రమాదంలో పడింది. కిమ్ మోజులో పడి అర్జున్ తన భార్య షిఫాలీకి దూరంగా ఉంటున్నాడు. మొత్తానికి ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన కిమ్ శర్మ వచ్చి రావడంతోనే అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందుకు తెచ్చేందుకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.